బేసిక్గా బయట తింటే హెల్త్ చెడిపోతుంది అంటారు. ఇక్కడ తింటే అలాంటి ప్రాబ్లం ఏం లేవు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఇది హోమ్ మేడ్ ఫుడ్, ఇది నాకు ఇల్లు లాగా, ఓకే ఇది హోటల్ కాదు. ఈ ప్లేస్లో 50 రూపాయలకి మీల్స్ అయితే ఇస్తున్నారు. ఆ మీల్స్కి 3 రకాల కర్రీస్తో పాటు మజ్జిగ, తాలింపు, వడియాలు, ఒక రకం చట్నీ అయితే ఇస్తున్నారు. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. వీడియోని అయితే స్టార్టింగ్ లో లైక్ చేసండి. లొకేషన్ మధ్యలో అయితే చెప్పేస్తాను. 100% సాటిస్ఫాక్షన్ అండి. లాస్ట్ 20 years నుంచి I was the customers of this hotel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి చిత్తూరులో 50 రూపీస్కే వెజ్ మీల్స్ అనమాట, అది కూడా హోమ్ మేడ్ స్టైల్లో. సో హోటల్ నేమ్ వచ్చేసి నాయుడు హోటల్. చాలా మందికి అయితే ఇది చాలా మందికి పరిచయం అవసరం లేదు. సో కొత్తగా చూసే వాళ్ళకైతే ఎస్వి హోటల్ అని ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మనకు మహిళా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది లొకేషన్. సో మనకు దర్గా సర్కిల్ దగ్గర. లోపలికి 50 రూపీస్కి ఏమేమి ఐటమ్స్ ఇస్తారు, ఎంత క్వాలిటీ ఉంది, టేస్ట్ ఎట్టుంది, కస్టమర్ దగ్గర పూర్తి డీటెయిల్స్ లోపలికి వెళ్ళి కనుక్కుందాము. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్టింగ్లో లైక్ చేశాను గైస్. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఇస్తారు చూసేద్దాం, వచ్చేయండి. సో గైస్, మీరు చూసుకున్నట్టయితే ఇది హౌస్ లాగానే ఉంటుంది సెటప్ మొత్తం. ఓకే, మనం వచ్చిన టైంకి లోపల క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. ఇందులో స్టూడెంట్స్ ఇలా చాలా మంది అయితే ఉన్నారు. సో హ్యాపీగా తినేసి వెళ్తున్నారు. క్వాలిటీ ఫుడ్ హోమ్ మేడ్ లాగా ఉంటుంది. ఇంకా మీరే చూసుకోండి ఆ ప్రైజెస్. సో ప్రతి ఐటమ్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మనకు వచ్చేస్తూ ఉంది. సో గైస్, ఈ వైట్ రైస్కి ఏమేమి ఐటమ్స్ వస్తాయి ఒకసారి మనమే చూసేద్దాము. సో గైస్, 50 రూపీస్ మీల్స్కి వచ్చేసి మనకు ఇది వచ్చేసి సాంబారు, ఇది ఆకుకూర పప్పు, దాంతోపాటు ఇది వచ్చేసి రసము, ఇంకా రసంతో పాటు మజ్జిగ కూడా ఉంటుంది. ఇంకా గైస్, ఈరోజు అయితే ఉల్లగడ్డ తాలింపు ఉంది, దీంతోపాటు పుదీనా చట్నీ కూడా. సో ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్ని మీల్స్కి అయితే వస్తాయి తీసుకుంటే. సో గైస్, మీల్స్తో పాటు మనకి ఇక్కడ రాయలసీమ రాగి సంగటి కూడా ఉంటుంది. సో 2 ముద్దలు వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటున్నారు. సో గైస్, సంగటి విత్ మీల్స్తో పాటు టమోటా రైస్ కూడా ఉంటుంది. 30 రూపీస్ ఈ రైస్ ప్లేట్ వచ్చేసి. బడ్జెట్ అనమాట అన్ని ఐటమ్స్ ఇక్కడ. దాంతోపాటు మీకు కానీ ఎగ్ కావాలనుకుంటే ఎగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఎగ్ అయితే జస్ట్ మసాలా ఎగ్ 10 రూపీస్ అనమాట ఇక్కడ. సో మొత్తం బడ్జెట్లోనే ఉంటాయి మీల్స్ కానీ, ఆ సంగటి ముద్దలు కానీ, టమోటా రైస్ కానీ. సో గైస్, మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక అయితే ఉన్నారు. ఆయన మాటల్లో పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? నా పేరు జయకుమార్ అండి. ఓకే, మీరు ఎన్ని రోజులుగా వస్తున్నారు? టేస్ట్ ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? నేను ఇక్కడ ఒక 6 monthsగా తింటున్నాను. టేస్ట్ గురించి అడిగితే ఇది హోటల్ కాదు, నాకైతే ఇది హోటల్ కాదు, ఇది ఇల్లు. హోమ్ మేడ్ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ కానీ బేసిక్గా బయట తింటే హెల్త్ చెడిపోతుంది అంటారు. ఇక్కడ తింటే అలాంటి ప్రాబ్లం ఏం లేవు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఇది హోమ్ మేడ్ ఫుడ్, ఇది నాకు ఇల్లు లాగా, ఓకే, ఇది హోటల్ కాదు. సో నేను మీరు కానీ రేటింగ్ ఇమ్మంటే 10/10 ఇస్తాను. నేను రేటింగ్ వచ్చి 10/10 ఇస్తాను. రేటింగ్ 10/10 ఇస్తాను. ఇట్స్ అవసరం, నెక్స్ట్ లెవెల్. ఓకే, ఈ ప్రైజెస్ చాలా తక్కువ కదా, మీకు దానిపైన ఏమన్నా చెప్పగలుగుతారా? ప్రైజెస్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే వేరే హోటల్లో ఎక్కువ ప్రైస్ ఉంటుంది, టేస్ట్ తక్కువ ఉంటుంది, సర్వీస్ బాగుంటుంది. ఇక్కడ సర్వీస్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ప్రైస్ వచ్చి అంటే బేరబుల్, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ వాళ్ళు పెట్టుకునే స్థాయిలో అఫోర్డబుల్ ప్రైజెస్ లో అందరూ తృప్తిగా వచ్చి తినచ్చు. దట్టు హోమ్ మేడ్ ఫుడ్ లాగా వండర్ఫుల్ అండి. ఓకే, విన్నారు కదా గైస్, ఆ విధంగా ఉంటుంది ఫుడ్ ఇక్కడ టేస్ట్. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ. రైట్. ఓకే, మనతో పాటు ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు. హాయ్ అన్న, మీ పేరునా? సుధాకర్ అండి. ఓకే, మీరు ఎన్ని రోజులుగా తింటున్నారు? మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది? దాదాపు ఒక 20 ఏళ్ళు తింటున్నానండి ఇక్కడ. చాలా ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్, సూపర్ టేస్ట్. అదే రైట్ టైం రావాలి, అప్పుడే ఇక్కడ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఓకే, కరెక్ట్ టైం రావాలి. తర్వాత ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. మనం అడగక ముందే వాళ్ళే అడిగి మనకి ఏది కావాలని ఇస్తారు. సంగటి మనకు చాలా ఇక్కడ స్పెషలైజ్డ్ అండి. ఈ ఏరియాకి చాలా స్పెషలైజ్డ్ హోటల్ అంటే ఇక ఎస్వి హోటలే. ఓకే, కాస్ట్ల గురించి చెప్పాలంటే కాస్ట్ వచ్చి ఎక్సలెంట్, కరెక్ట్, మనం తగినటువంటి ఉంటుంది. మరి ఎక్సెస్ ఉండదు, మరి తక్కువ ఉండదు, కరెక్ట్ ఉంటుంది. సో ఆ ప్రైస్ కి మీ ఫుడ్ అండి చాలా, అదే వాళ్ళు ఇచ్చే ప్రైస్ కి అండ్ ఆ ఫుడ్ టేస్ట్ కి ఓకే, చాలా బాగుంది. 100% సాటిస్ఫాక్షన్ అండి. లాస్ట్ 20 years నుంచి I was the customers of this hotel. ఓకే సార్, థ్యాంక్ యూ. సో గైస్, 50 రూపీస్ మీల్స్ అనమాట.
50 రూపీస్కి ఏమేమి ఐటమ్స్ వచ్చాయి మనమైతే చూసుకున్నాము. సాంబారు మజ్జిగ, దాంతోపాటు సో ఆకుకూర పొడి, పచ్చడి అండ్ వడియాలు, దాంతోపాటు ఒక రకం చట్నీ అయితే వచ్చింది. ఫస్ట్ పప్పుతో అయితే ట్రై చేద్దాము. టేస్ట్ చాలా బాగుంది గైస్, హోమ్లీగా ఉంది. సో తక్కువ రేట్ అని చెప్పేసి క్వాలిటీ తగ్గించలేదు. సో ఒక సామాన్యుడు తృప్తిగా తినేసి వెళ్ళొచ్చు అనమాట. బాగుంది గైస్. సో ఇది వచ్చేసి సాంబారు. దీంట్లో అలసి కూరగాయలు 2-3 రకాలు అయితే ఉన్నాయి. సో పప్పు కానీ సాంబార్ కానీ చాలా క్వాలిటీగా ఉంది గైస్. తక్కువ రేట్ అనుకోండి, క్వాలిటీ లేదనుకోవద్దండి. సో అద్భుతంగా ఉంది. సో గైస్ టేస్ట్లు అయితే చాలా బాగుంది. తక్కువ రేట్లో చాలామంది తృప్తిగా వచ్చి తినేసిపోతున్నారు. సో నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.